హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డెరివేషన్ ఆఫ్ శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. సో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మన ఇప్పుడు చూద్దాము. సో మీకు త్వరగా ఈజీగా ఉండటం కోసం నేను ముందే రాసేసుకున్నాను. సో డెరివేషన్ ఆఫ్ శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో గైస్, ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్ ఎట్ ఏ టైమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఏ వేవ్ ఈక్వేషన్ యాజ్ విత్ ఏ సింబల్ ఆఫ్ psi of x comma t. So classical equation is describing the wave motions of a particle along x-axis can be represented by psi of x comma t is equal to a sin 2 pi x by lambda. This is the equation number 1. సో డెరివేషన్ ఈజీగా ఉండడం కోసం నేను ముందే ఇలా రాసుకున్నాను. అంటే మీకు వీడియో చూడడానికైనా కొంచెం అవైలబుల్ ఉంటుంది కదా. సో గైస్, మనకి ప్రాక్టికల్కి సంబంధించిన వీడియోస్ అండ్ మనకి ఐపీకి సంబంధించినవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ద ఈక్వేషన్ 1. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వీ హ్యావ్ టు రైట్. సో ఈక్వేషన్ 1ని మనము ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో డెరివేషన్ చేయాలి, ఎక్స్తో డెరివేషన్ చేయాలి. అప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ ఇక్కడ ఏముంది సై దట్ ఈజ్ ఈక్వల్ టు డెరివేషన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఏ కాన్స్టెంట్ డెరివేషన్ ఆఫ్ సైన్కి ఏముంటుంది మీకు తెలుసు. డెరివేషన్ ఆఫ్ సైన్కి కాస్, డెరివేషన్ ఆఫ్ కాస్కి మైనస్ సైన్. సో ఏ సైన్కి ఏముంటుంది కాస్, డెరివేషన్ ఆఫ్ సైన్ ఈజ్ కాస్. సో కాస్ 2 పై ఎక్స్ బై లాంబ్డా సేమ్ ఉంటుంది. అగైన్ యూ హ్యావ్ టు డెరివేట్ దిస్ పార్ట్. సో అప్పుడు ఉంటుంది అంటే 2 పై డెరివేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 కాబట్టి అది 1 అయిపోతుంది. 2 పై బై లాంబ్డా. సింపుల్ గైస్. డి బై డిఎక్స్ ఆఫ్ సైని మన సై డి బై డిఎక్స్ ఆఫ్ సై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్కి ఏముంటుంది డెరివేషన్ అంటే సైన్కి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్. ఇక్కడ రాద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏముంటుంది డి బై డిఎక్స్ ఆఫ్ ఏ సైన్కి ఏముంది కాస్ 2 పై ఎక్స్ బై లాంబ్డా సేమ్. అగైన్ యూ హ్యావ్ టు డెరివేట్ దిస్ పార్ట్. సో 2 పై ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది 2 పై బై లాంబ్డా. ఎక్స్ అనేది 1 అయిపోతుంది. సో 2 పై బై లాంబ్డా. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. సో ఈ 2 పై బై లాంబ్డాని ముందుకు తీసుకొస్తే కాన్స్టాంట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏ ఉంది, కాస్ 2 పై బై లాంబ్డా, 2 పై ఎక్స్ బై లాంబ్డా, ఎక్స్ బై లాంబ్డా. సో ఇలా రాసుకోవచ్చు అనమాట ఈజీగా ఉండడం కోసం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. సో నౌ అగైన్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ టు బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ హ్యావ్. అంటే ఈ ఈక్వేషన్ని అంటే ఇక్కడ రాసుకుందాం డిసై బై డిఎక్స్. దిస్ ఈక్వేషన్ 2 అంటే ఈ ఈక్వేషన్ 2ని అగైన్ యూ హ్యావ్ టు డెరివేట్ బోత్ ద సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో బోత్ ద సైడ్స్ అంటే సై బై డిఎక్స్ అండ్ దిస్ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ ద సైడ్స్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ చూడండి డి బై డిఎక్స్. డి బై డిఎక్స్ అంటే డిఫరెన్షియేటింగ్ అండి, డెరివేషన్ పార్ట్ అనేది. సో ఏంటి బోత్ ద సైడ్స్ అన్నారు కాబట్టి ఈ సైడ్స్ ఏముంది డిసై బై డిఎక్స్. ఓకే, అగైన్ డెరివేషన్ రాసుకోండి ఫస్ట్ మనం. అగైన్ డెరివేషన్ అంటే డి బై డిఎక్స్, డి బై డిఎక్స్ అంటే డెరివేషన్. సో ఏం డెరివేషన్ చేయాలి సేమ్ రాసుకోండి కాస్ 2 పై ఎక్స్ బై లాంబ్డా. డి బై డిఎక్స్ ఆఫ్ దిస్ పార్ట్ అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ దిస్ పార్ట్ యూ హ్యావ్ టు డెరివేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ డి బై డిఎక్స్ ఆఫ్ దీన్ని ఇలా రాసుకోండి దో స్క్వేర్ సై బై దో ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని డెరివేషన్ చేయండి డి బై డిఎక్స్ ఆఫ్ 2 పై ఏ బై లాంబ్డా కాస్ 2 పై ఎక్స్ బై లాంబ్డా. సో ఈ 2 పై బై ఏ లాంబ్డా అనేది కాన్స్టాంట్ కాబట్టి
ఎప్పుడైతే కాన్స్టాంట్ ఉందో అది మనం ఎప్పుడు బయటకు తీసుకొస్తాం, 2πa/λ. సో ఇప్పుడు డెరివేషన్ చేయండి. d/dx ఆఫ్ కాస్, ఇక్కడ ఏం చెప్పండి, d/dx ఆఫ్ కాస్కి మైనస్ సైన్ కదా, సో మైనస్ సైన్ 2πx/λ. అగైన్ యూ హ్యావ్ టు డెరివేట్ దిస్ వన్. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇందాక రాసాం కదా, 2π/λ అంటే ఎక్స్ అనేది 1 అయిపోతుంది. సింపుల్ గైస్, ఇది కాన్స్టాంట్ కదా, 2π/λ అని మనం బయటకు తీసుకున్నాం. ఇప్పుడు d/dx ఆఫ్ కాస్ ఏమవుతుంది, మైనస్ సైన్ 2πx/λ, సేమ్ కాస్ 2πx/sin 2πx/λ రాస్తాం. అగైన్ యూ హ్యావ్ టు డెరివేట్, ఇక్కడ ఎలా డెరివేట్ చేస్తాము ఇక్కడ కూడా అలాగే డెరివేట్ చేయాలి. 2πx/λ అని మళ్ళీ డెరివేట్ చేస్తే ఎక్స్ అనేది 1 అయిపోతుంది, 2π/λ. ఓకే, నెక్స్ట్ సో 2πa/λ దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, ఈ 2π/λ ముందుకు రాసుకుంటే మైనస్ ఈజీగా ఉండడం కోసం సైన్ 2πx/λ. ఓకే, నెక్స్ట్ దీన్ని మల్టిప్లేట్ చేయండి. 2 2 4 మైనస్ 4 π స్క్వేర్ a/λ స్క్వేర్. ఇప్పుడు మిగిలింది ఏముంటుంది, సైన్ 2πx/λ. ఓకే, అండ్ నెక్స్ట్ సో దీన్ని మనం ఎలా రాసుకుంటా అంటే సేమ్ దో స్క్వేర్ సై బై దో ఎక్స్ స్క్వేర్ కంటిన్యూషన్ అండి, ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ, మైనస్ 4π స్క్వేర్ బై λ స్క్వేర్ సై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. సో దీన్ని ఎలా రాసుకుంటాం, దో స్క్వేర్ సై బై దో ఎక్స్ స్క్వేర్, దీన్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ 4π స్క్వేర్ బై λ స్క్వేర్ సై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ దెన్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ 3 వచ్చేసింది కదా, సిన్స్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ 3D స్పేస్ అలాంగ్ ఎక్స్ కామా వై కామా జెడ్ యాక్సెస్ దేర్ ఫోర్ ఈక్వేషన్ 3 కెన్ బి రిటర్న్ యాజ్. సో నేను ఎందుకు ఇలా ముందు రాసుకున్నాను అంటే గైస్, మీకు ఒకవేళ వీడియో చూడడానికైనా త్వరగా అయిపోతే మీకు నెట్ అయినా ఏదైనా కొంచెం అవైలబుల్ ఉంటుంది కాబట్టి అది ఆలోచించి ఇలా చెప్తున్నాను. సో ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ 3D స్పేస్ అలాంగ్ ఎక్స్ కామా వై కామా జెడ్ యాక్సెస్ దేర్ ఫోర్ ఈక్వేషన్ 3 కెన్ బి రిటర్న్ యాజ్. సో XYZ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, అలాగే దో స్క్వేర్ సాయి బై దో ఎక్స్ స్క్వేర్, సేమ్ వై అంటే దో స్క్వేర్ సాయి బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ సాయి బై దో జెడ్ స్క్వేర్. దీన్ని XYZ యాక్సెస్లో రాస్తే XYZ దో స్క్వేర్ సాయి బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ సాయి బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ సాయి బై దో జెడ్ స్క్వేర్ ప్లస్ ఏముంది ఇక్కడ 4π స్క్వేర్ λ స్క్వేర్ psi of x comma y comma z is equal to 0. This is the equation 4. ఈ ఈక్వేషన్ 3ని XYZ మనం దో స్క్వేర్ సై బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ సై బై దో స్క్వేర్ దో స్క్వేర్ సై బై దో జెడ్ స్క్వేర్ ప్లస్ 4π స్క్వేర్ λ స్క్వేర్ psi of x comma y comma z is equal to 0. This is the equation 4. So this దో స్క్వేర్ సై బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ సై బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ సై బై దో జెడ్ స్క్వేర్ని మనం లాప్లాసియన్ ఆపరేటర్ దట్ మీన్స్ లాంబ్డా స్క్వేర్ అంటాము. సో ఎక్స్ కామ వై కామ జెడ్ యాక్చువల్ లాప్లాసియన్ ఆపరేటర్ లాంబ్డా అంటాం, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ సై ఆఫ్ ఎక్స్ కామ వై కామ జెడ్ ప్లస్ 4π స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ ఏముంది సై ఆఫ్ ఎక్స్ కామ వై కామ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ లాంబ్డా స్క్వేర్ ఏమవుతుంది ఇప్పుడు దో స్క్వేర్ సై బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ సై బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ సై బై దో జెడ్ స్క్వేర్. దిస్ ద లాప్లాసియన్ ఆపరేటర్.
ఓకే. అండ్ అగైన్ ఇప్పుడు ఏముంటుంది, దిస్ ద లాప్లేషన్ ఆపరేటర్. సో ఇప్పుడు మనకి ఇది ఇలా రాసుకోవచ్చు కదా, 4π² λ² psi of x, y, z దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ లాప్లేషన్ ఆపరేటర్ని అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ లాప్లేషన్ ఆపరేటర్ x, y, z. దిస్ ఈజ్ ద సో ఎందుకంటే మనకి డి బ్రోగ్లీ అప్లై చేస్తాం, దీంట్లో మనకి లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నాం. 4π² λ² x, y, z ఈజ్ ఈక్వల్ టు, అది అవతలకి వెళ్తే లాప్లేషన్ ఆపరేటర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ x, y, z. ఎందుకు ఇలా రాసుకున్నామంటే డి బ్రోగ్లీ కాన్స్టెంట్లో మనకి 1/λ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇలా రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు రాసుకోండి డి బ్రోగ్లీ కాన్సెప్ట్. 1/λ ఈజ్ 1/λ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇది ఇటు వెళ్తే 1/4π² psi లాప్లేషన్ ఆపరేటర్ λ² x, y, z. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 6. ఎందుకు రాసుకున్నామంటే మనకి 1/λని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 1/λ² ఇది ఇటు వెళ్తే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4π² psi ప్లస్ λ² లాప్లేషన్ ఆపరేటర్ x, y, z. దట్ ఈస్ ద ఈక్వేషన్ 6. సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ కాన్సెప్ట్, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ కాన్సెప్ట్, డి బ్రోగ్లీ అంటే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుండి మనం λ² ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, λ² ఈజ్ ఈక్వల్ టు h²/m² v², స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు 1/λ² రావాలంటే ఏంటి, ఇప్పుడు ఇది ఉల్టా అవుతుంది కాబట్టి m² v²/h². సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 7. సో అప్లై ఈక్వేషన్ 7 ఇన్ ఈక్వేషన్ 6. సో ఈ ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 6లో అప్లై చేస్తే 1/λ² అంటే ఏంటి, m² v²/h² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4π² psi లాప్లేషన్ ఆపరేటర్ లాంబ్డా x, y, z. దిస్ ఈజ్ ద ష్రోడింగర్ ఈక్వేషన్ విత్ ఫుల్ ఆఫ్ క్లారిటీ. సో గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.